వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు కూటమి నేతలు నిర్దిష్టంగా సమాధానాలు చెప్పకుండా ఏవేవో అవాకులు చెవాకులు పేలటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అబద్ధాలకు రెక్కలు గట్టి ప్రజల్లోకి తీసుకెళ్లటమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారా? బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ లోకేష్ చేసిన డైలాగ్కు కౌంటర్గా అవును బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ వైఎస్ జగన్ చెప్పిన మాటలు వినైనా కూటమి నేతలకు జ్ఞానోదయం అవుతుందా? అమిత్ షాతో పవన్ నాదెండ్ల భేటీలో వచ్చిన అంశాలపై వైఎస్ జగన్ చెప్పిన వ్యూహాత్మక జవాబు కూటమిలో ఎలాంటి ప్రకటనలు రేపుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్లు చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొంటున్న అధ్వాన్న పరిస్థితుల గురించి ఎంత మొత్తుకుంటే మాత్రం ఏమి లాభం? జవాబు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా కీలక మంత్రి లోకేష్ లేదా ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు అవకథ చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిర్దిష్టంగా మాట్లాడలేకపోవడంలోనే వారి బలహీనత కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం జగన్ అమరావతి రాజధాని పనుల్లో జరుగుతున్న అవినీతి గురించి గణాంకాలతో సహా వివరించారు. ఎవరివి హత్యా రాజకీయాలంటూ ప్రశ్నించి చంద్రబాబుపై పలు ఆరోపణలు సంధించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, గతంలో చంద్రబాబు లోకేష్లు ఏమి హామీ ఇచ్చారు, ఇప్పుడేమి చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. అవును బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య మీడియా సమావేశంలో హైలైట్ గా కనిపిస్తుంది. జగన్ అన్నిటినీ ఆధార సహితంగా విమర్శలు చేశారు. కానీ దానికి కౌంటర్ గా లోకేష్ లేదా అచ్చెన్నాయుడు తదితరులు మాత్రం జగన్ పై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగి వాళ్లకు వాళ్లే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. జగన్ చెప్పినట్లు కొన్ని అబద్ధాలకు రెక్కలు గట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కొన్ని చోట్ల లోకేష్ తన ప్రసంగాల్లో ఏవో కొన్ని విమర్శలు చేసి బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా అంటూ సినిమా డైలాగ్ మాదిరి చెబుతున్నారు. ఆయన చెప్పేవాటికి ఆధారాలు చూపిస్తే తప్పు కాదు. 99% అర్ధసత్యాలు లేదా అసత్యాలతో విమర్శలు సాగిస్తున్నారు. జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబు ఇవ్వకుండా అచ్చంగా తండ్రి చంద్రబాబు మాదిరి ఉపన్యాసాలు చేస్తున్నారు. నిజానికి లోకేష్ కు ఇప్పుడు మంచి అవకాశం. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతమైన జవాబు ఇవ్వడం చేస్తే గౌరవం. అలా కాకుండా గొడ్డలి పార్టీ అని మరొకటని ఏదో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి అవి గొప్పగా ఉన్నాయని చుట్టుపక్కల ఉండే భజంత్రీలతో అనిపించుకుంటే ఆయనకే నష్టం. లోకేష్ చేసిన బోత్ ఆర్ నాట్ సేమ్ కు జవాబిస్తూ జగన్ అవును బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని బాణం వదిలారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలను గమనిస్తే వీరిద్దరి మధ్య ఉన్న తేడా అవగతమవుతుంది. వెనుపోటు ద్వారా చంద్రబాబు అధీనంలోకి వచ్చిన పార్టీగా టీడీపీని జగన్ అభివర్ణించారు. తన మామ ఎన్టీ రామారావును పడదోసి సీఎం పదవిని చంద్రబాబు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయనపై ఈ విమర్శ చరిత్రలో నిలిచిపోయింది. దానికి టీడీపీ ప్రస్తుత నేతలు ఎన్నడూ నేరుగా జవాబివ్వరు. వైసీపీని తాము సొంతంగా పెట్టుకుని ప్రజల్లో విశ్వాసం పెంచుకుని వచ్చిన పార్టీగా జగన్ వ్యాఖ్యానించారు. అది కూడా కాదనలేని సత్యమే కదా. గెలిచినా ఓడినా జగన్ కష్టాజితం వైసీపీ. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయటం టీడీపీ విధానం అయితే 600 చెప్పిన మాట కట్టుబడి పనిచేయడం మా విధానం. అందుకే బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని జగన్ రిప్లై ఇచ్చారు. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కొంతకాలానికి ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తెలుగుదేశం తొలగించింది. 2024లో సూపర్ 6 అంటూ భారీ హామీలు ఇచ్చి వాటిలో పెక్కింటిని అమలు చేయకుండా చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మేనిఫెస్టోని సచివాలయంలో కూడా పెట్టి అంతా దాన్ని ఫాలో అవ్వాలని ఆదేశించి ఆ రోజుల్లో కొత్త ట్రెండ్ నెలకొల్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు లోకేష్లు కాదనగలరా? దానిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా. అందుకే బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతమైందిగా కనిపిస్తుంది. అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని అంకెలతో సహా జగన్ కడిగి పారేశారు. చివరికి అద్దాలకు 2500 కోట్లకు పైగా ఖర్చు చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. దానిపై లోకేష్ మాట్లాడినట్లు లేదు. కానీ మంత్రి అచ్చెన్నాయుడుతో కొంత జవాబు ఇప్పించారు. ఆయనేమో అవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు, ఇతర ప్రాంతాల్లో అయ్యే వ్యయం వేరు అంటూ రెండింటినీ ఎలా పోల్చుతారంటూ చిత్రమైన ఆన్సర్ ఇచ్చారు. అంతే తప్ప ఏ కారణాల వల్ల చదరపడుకు 20,000కు పైగా వ్యయం అవుతుందో, ఎందుకు ఈ స్థాయిలో అప్పులు చేయాల్సి వచ్చిందో వాటి మీద ఏమీ చెప్పలేదు. జగన్ ఏమో నిర్మాణాల్లో ఏ కాంపోనెంట్ కి ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ డీటెయిల్ గా మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ తదితరులు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, ప్రజల్లో వైసీపీని ఏదో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి వ్యాఖ్య చేస్తే రాజకీయంగా తీసుకుని వదిలివేస్తారు. అంతే తప్ప నిత్యం అవే మాటలు మాట్లాడితే అది సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ బదులిస్తూ టీడీపీ పైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యా రాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్యకు గురైన తర్వాత నిందితులంతా హత్య
హత్యకు గురయ్యారని, వాటిలో ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వరు. పైగా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య గురించి ప్రస్తావించి ఆ కేసులో నిందితులంతా హత్యకు గురయ్యారని, వారి ఇళ్లు కూల్చేశారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా లేదా అన్నది వేరే విషయం. చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి ఆయన టైంలో సైతం ఎంతమంది ఫ్యాక్షనిస్టులకి టీడీపీ టికెట్లు ఇచ్చారో ఆయనకి తెలీదా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత అవుతుంది. దాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏం ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలు వెల్లడించారు. దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశం మీద జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. బాలకృష్ణ ఇంట్లో గతంలో జరిగిన కాల్పుల మాట ఏమిటని జగన్ అడిగారు. నో ఆన్సర్. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పాటు పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపైన సోషల్ మీడియా పైన కత్తిగట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు. వాటన్నిటికీ టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట: గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి చెల్లి, ఇవి తప్ప స్పష్టమైన సమాధానాలు కనిపించవు. పోనీ వాటిలో ఏమైనా నిజం ఉందా అంటే అది లేదు. వివేక హత్య కేసులో జగన్పై ఎలాంటి ఆరోపణలు లేవని సిబిఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరికి, టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లోద్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లుగా కనిపించదు. తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబిచ్చారు. విజయ్ తన ఎన్నికల ప్రచారంలో ఒక చోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ నాదెండ్ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు. అది జరిగిందా లేదా అన్న దాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి, జగన్ పాలన గురించి, అలాగే చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, తమ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ జనసేనలను ఆయన డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారో ప్రెస్ మీట్ పెట్టి వరుసగా పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.